హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్ ఒక మీల్ ప్లానింగ్ అండ్ ఈజీ చేసుకోవడం మన లైఫ్ని అన్న టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి ఫస్ట్ మీల్ ప్లానింగ్లో ఏదైనా చేయాలి అంటే అది దోశ బ్యాటర్ అన్నది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఈ సమ్మర్ మొత్తం చాలా చాలా హ్యాపీగా ఈ హాలిడేస్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఫుల్గా రైస్ వేయకుండా హాఫ్ మిల్లెట్స్ హాఫ్ రైస్ వేస్తున్నాను అనమాట. ఫర్ 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం, 3:30 అలాగ అనుకోండి. అప్పుడు ఏం చేశానంటే 1.5 గ్లాస్ బియ్యం, 1.5 గ్లాస్ మిల్లెట్స్ యాడ్ చేశాను. దానివల్ల ఏమవుతుంది అంటే కొద్దిగా మిల్లెట్స్ మన కడుపులోకి వెళ్తాయి. నేనేదో అప్పుడు కాదర్వలివి ఆ సార్వి వీడియోలు బోల్డ్ అని చూసి నేను తెగ తినేస్తాను అనేసుకుని రకరకాల మిల్లెట్లన్నీ మోసుకొచ్చాను అనమాట. విజేతకో రతన్దీప్కో వెళ్ళి తర్వాత తెలిసింది నేను ఏమి తిన్నన్న విషయం. ఏమైనా తిన్నాన్న విషయం తెలిసిన తర్వాత ఆ మిల్లెట్స్ అన్నీ బోల్డ్ అని ఉండిపోయాయి. అందుకోసం వాటిని ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఇలా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే 1-2 లంచ్ అయిపోయిన తర్వాత ఈ మెయిల్ ప్లానింగ్ టైం అన్నది సెట్ చేసుకుంటా. మంచిగా మిల్లెట్స్ ఏంటి చాలా మట్టి ఉంటుంది లోపల, సో మంచిగా గట్టిగా పామి క్లీన్ చేసుకుని దాని తర్వాత దీన్ని మంచి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటాను. అండ్ వాటర్ వచ్చేసి నేను ఫిల్టర్ వాటరే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు మర్చిపోతుంటాను అనుకోండి, బట్ చలేగా. దాని తర్వాత ఉత్తి మినపప్పు కూడా నేను నానబెట్టుకుంటాను. ఉత్తి మినపప్పు ఎందుకు ఏం చేస్తారు మీరు అంటే దాంతో మేము సక్కు చేసుకుంటాము, లేదా పుట్కిల్ బసార్ ఇలాంటివి ఏవైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాం. లైట్గా కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నాను, అందులో ఒక పావు స్పూన్ అనుకోండి అలా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఏంటి విశేషాలు, మీల్ ప్లానింగ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్, హౌస్ వైఫ్ అనే కానీ వర్కింగ్ ఉమెన్ అని కానీ న్యూ మామ్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా కొంచెం మీల్ ప్లానింగ్ చేసుకుంటే మీ లైఫ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి కొంచెం బయట ఫుడ్లు మనం కొంచెం అవాయిడ్ చేస్తాము, మంచి హెల్దీ ఫుడ్ని మనం తినడానికి ట్రై చేస్తాము. అండ్ సడన్గా సిరి యాక్టివ్ అయిపోయావా అంటే ఎస్, నాకు మొన్న కొంచెం దుఃఖీ వాళ్ళ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, అది పోస్ట్ చేసిన తర్వాత ఎంత పెద్ద పెద్ద కామెంట్లు, ఎంత మంచి కామెంట్లు వచ్చాయంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అని అనిపించింది. సో అలా కాదు, ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. మనకేమొచ్చో మనం అవి చేసుకోవాలి. మనకి ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, మనకి ఎలా హ్యాపీగా అనిపిస్తుందో అవే మనం చేసుకోవాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి నేను నా లైఫ్ని ట్రాక్లోకి తెచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో దాంట్లో కొన్ని టిప్స్ నేను ఈరోజు మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను లెంబు పానీ తయారు చేస్తున్నాను. ఈలోపు నేను మీకు అగారోది హెయిర్ వాల్యూమైజర్ చూపిస్తాను. ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు మంచి హెయిర్ స్ట్రైట్గా ఇష్టం ఉంటుంది అనుకుంటే ఈ హెయిర్ వాల్యూమైజర్ని మీరు పర్చేస్ చేసుకోండి. ఈ అగారో వాల్యూమైజర్ ఏదైతే ఉందో ఇది కోంబ్ ఉంటుంది, బ్రష్ ఉంటుంది, హెయిర్ డ్రయర్ ఉంటుంది, అన్నిటిది మిక్స్ అనమాట. అండ్ ఇందులో మామూలు ఎయిర్ కూడా వస్తుంది, లైక్ ఎక్కువగా వేడి కాకుండా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ నాబ్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ చేస్తే మనకి వస్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ నేను చూస్తున్నాను అనమాట, హాట్ వద్దు కోల్డ్ కావాలి అని చెప్పి. దాని తర్వాత మంచిగా మీ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని డ్రై చేసుకోవచ్చు. నా హెయిర్ ఏంటంటే చాలా తొందరగా ఎండిపోతుంది, నాది చాలా లో పొరాసిటీ ఉన్న హెయిర్ అనమాట. మీరు హై పొరాసిటీ ఉన్న హెయిర్ అయితే ఏదైతే ఉంటుందో అది తొందరగా ఎండదు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసం నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది సూపర్ షైన్ కూడా తెస్తుంది అనమాట హెయిర్లోనే, మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటుగా హెయిర్ హీట్ ప్రొటెక్షన్ కూడా యూస్ చేస్తే మంచిది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈ బాల్స్ మీకు గుర్తున్నాయా, మనం ఇందులోని బీట్రూట్, తర్వాత ఏమేసాం ఆమ్లా, బీట్రూట్, ఇంకేవేవో వేసి బాల్స్ చేశాను అనమాట ఒక వారం 10 రోజుల క్రితం. లెంబు పని చేసినప్పుడల్లా అందులో నేను ఒక 2 బాల్స్ వేసేస్తాను. ఈ విధంగా అయినా కొద్దిగా ఆమ్లా జ్యూస్, కొంచెం బీట్రూట్ జ్యూస్ మన కడుపులోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో వై షుడ్ వీ మేక్ ఇట్ ప్లెయిన్. అండ్ రాత్రి వచ్చేసి నేను గ్రైండ్ చేసి దానికి ఫర్మెంట్ చేయడానికి మూత పెట్టాను. ఈలోపు నేను ఇంకో 2 తీసుకొచ్చాను అనమాట. ఇవి వచ్చేసి కాలాచనా, అదే నల్ల కొమ్ము శనగలు అంటాం కదా మన తెలుగులో, ఆ కొమ్ము శనగలు నానబెడుతున్నా. కొమ్ము శనగలు వెరీ హై ఇన్ ప్రోటీన్ అనమాట, అంటే వెజిటేరియన్ వాళ్ళకి చాలా మంచి ప్రోటీన్. సో దీన్ని కూడా మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. దాంతోపాటు రేపటి మీల్ ప్లానింగ్ ప్రకారం నేను దాల్ మఖని చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఈ బ్లాక్ మినపప్పు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మంచిగా నానబెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి వాటిని
కుక్కర్లో పెట్టేసి తీసుకోవచ్చు. ఈ బ్లాక్ చనా ఏదైతే ఉందో అది కూర చేసుకోవచ్చు, చాట్ లాగా చేసుకోవచ్చు, లేదా గుప్పిడి గుప్పిడి అలాగే తినవచ్చు అనమాట. మనకి టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా, అలాగే టెంపుల్లో ప్రసాదం కింద ఈ బ్లాక్ చనా ఎందుకు ఇస్తారంటే హై ఇన్ ప్రోటీన్. మనకి అందుకే టెంపుల్స్కి రోజు వెళ్తూ ఉంటే అక్కడ ఇచ్చే ప్రసాదాలన్నీ తింటూ ఉంటే మనకి హెల్త్ బాగుంటుంది అని అందుకే అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు కనుక ఒక మంచి పాస్తా గురించి చూస్తున్నట్టయితే ఈ డిసానో వల్ల పాస్తా లిషియస్ కొనుక్కోవచ్చు. ఇది పెనే పాస్తా 100% డ్రమ్ వీట్ సెల్మలినాతో తయారు చేయబడింది అండ్ వెజిటేరియన్, ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ అండ్ అన్నిటికీ. అండ్ ఇది వచ్చేసి పెన్నే వచ్చేసి ఇలా ఉంటుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఈ బ్లాక్ చనా ఏదైతే ఉందో అది బాయిల్ చేస్తాను అండ్ వాటన్నిటిని ఏవేవి చేయాలో అవి చేస్తున్నాను అనమాట. మనం హ్యాపీగా ఉండాలి అన్న డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పని దూరంగా ఉండడం గాసిప్స్ నుంచి, ఒపీనియన్స్ నుంచి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ వాంట్ టు బీ హ్యాపీ, అవతల వాళ్ళ ఒపీనియన్స్ నీకు మ్యాటర్ కాదు అన్నది మనకి గట్టిగా ఎంచుకోవాలి. ఎందుకంటే మనం అంత పెద్ద పెద్ద పనులు ఏం చేయట్లేదు. మనమేమి ఇండియాని పరిపాలించే అంత పెద్ద పొజిషన్లో ఏం లేం కాబట్టి అవతల వాళ్ళ ఆపోజిషన్ పార్టీది ఒపీనియన్స్ మనకి మ్యాటర్ అనుకోవడానికి కూడా ఏం లేదనమాట. మన సామాన్యుల లైఫ్లో ఒపీనియన్స్ ఏంటుంటాయి, దానిలోని బెండకాయ ఎక్కువ ఉడికిపోయింది, దొండకాయ కరిగిపోయింది, ఇలాంటి తొక్కల ఒపీనియన్సే మ్యాక్సిమం అందరికీ ఉంటాయి. కాబట్టి డోంట్ టేక్ ఎవ్రీథింగ్ పర్సనల్ అనమాట. జస్ట్ చిల్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ ఎక్కువ నేను ఆ మధ్యన అంతా లైక్ మీకు షేర్ చేశానో లేదో, అస్సలు స్క్రోల్ చేయడం చాలా ఎక్కువైపోయింది. స్క్రోల్ చేయడం, ఇది ఒక ఆమ్లా జ్యూస్ ఒకటి తెప్పించాను. ఇప్పుడు ఆమ్లా సీజన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆమ్లా సీజన్ ఉండదు కాబట్టి ఆమ్లా జ్యూస్ తాగితే మంచిదని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది జీవా వాళ్ళ కంపెనీది. నాకు కూడా తెలియదు ఇది ఏం కంపెనీ ఏంటి అన్నది. జస్ట్ అమెజాన్లో మంచి రేటింగ్ ఉందని చెప్పి తీసుకున్నా. అండ్ కుషాల్కి ఇద్దామని చెప్పి ఒక 15 ml కలిపాను. ఆడేమో ఇది పొల్లగా ఉంది, బాగాలేదు, గీయలేదు అన్నాడు అనమాట. చూడాలి. ఇది స్టార్టింగ్లో మనకి టేస్ట్ అయితే అస్సలు నచ్చదు. మెల్లిగా తాగగా అది అలవాటు అవుతుంది అనమాట. సో అలవాటు చేయాలనుకుంటున్నాను. బట్ వాడు అస్సలు బాగాలేదు అంటున్నాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి లంచ్ టైంకి, ఈరోజు లంచ్కి నేను సూపర్ యమ్మీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ చేయబోతున్నా. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, తెలియకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా పెట్టి ఏపుడు అనమాట. దీనికి ఈ శ్రీకాకుళం ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం చెప్తున్నానో. బరంపురం శ్రీకాకుళం సైడ్ కర్రీ అనమాట ఇది. అండ్ ఇది బంగాల్లో అంటే కలకత్తాలో కూడా చాలా మంది చేస్తారు. వాళ్ళందరూ ఎక్కువ మస్టర్డ్ ఫ్లేవర్సే ఎక్కువ తింటారు కదా. ఇది నేను వాళ్ళ దగ్గర కూడా కొంచెం చూశాను అనమాట. అండ్ ఒపీనియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బంద్ చేయాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. మన పని మనం సరిగ్గా చేసామా లేదా అనేది మన మనస్సాక్షికి తెలుసు. ఎప్పుడైతే అది మన మనస్సాక్షికి తెలుసో తెలియకుండానే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ సమ్ పాయింట్ మనం ఉమెన్ ఏం చేస్తామంటే మన గురించి మనం కేర్ చేసుకోవడం చాలా తగ్గించేస్తాము. సెల్ఫ్ కేర్ ఈజ్ బికమ్ లైక్ ఏ సెల్ఫిష్నెస్ అయిపోతుంది అనమాట. సెల్ఫ్ కేర్ అంటే మళ్ళీ ఇట్స్ నాట్ అబౌట్ బయింగ్ ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్, లేదంటే సోలో ట్రిప్కి వెళ్ళిపోవాలి, ఈ సియోలు వెళ్ళిపోవాలి, బ్యాంకాక్ వెళ్ళిపోవాలి, అది కూడా కాదు. సెల్ఫ్ కేర్ అంటే మనకి ఆకలేసిన వెంటనే మనం మంచిగా వంట చేసుకుని తినడం, మనకి ఏం కావాలో అది చూడడం, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడం, మన హెల్త్కి ఏది ఇంపార్టెంటో అది చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ రోజు చేయాలి. ఓ మై గాడ్, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మంత్లోని నేను ఒక 10 రోజులు మస్తు చాలా చాలా యాక్టివ్గా, ప్రొడక్టివ్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ చాలా మంచిగా ఉంటాను. మరో 10 రోజులు ఉన్నది ఒకటే జీవితం, ఎంతోటి దానికి ఎంత కష్టపడిపోవడం ఎందుకు, మస్తుగా చిల్లుగా హ్యాపీగా ఉండొచ్చు కదా, స్క్రోల్ చేసుకుంటూ ఉంటే తప్పేముంది అన్న మైండ్ సెట్తో ఉంటాను అనమాట. బట్ ఈసారి అయితే నేను కొంచెం ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి కొంచెం మంచిగా ఉండాలి అని నాకు చాలా అనిపిస్తుంది. ఇంకేం చెప్పండి విశేషాలు. అండ్ ఎక్కువ పని చేయడం వల్ల మనం వీక్ అయిపోతామా అన్నది కూడా ఈ మధ్య నాకు చాలా ఎక్కువ నడుస్తుంది అనమాట. నేను చూస్తున్నాను పీపుల్ వాళ్ళు చాలా రెస్ట్ తీసుకుంటారనమాట. డే మొత్తంలో కలిపి ఒక గంట కూడా మంచిగా పని చేయరు. వాళ్ళు డే బై డే స్ట్రాంగ్గా అయిపోతున్నారు. అండ్ రోజంతా పని చేసిన వాళ్ళేమో వీక్గా అయిపోతున్నారు. అది చాలా ఆలోచించి నేను చాట్ జీపీటీతో సీరియస్ డిస్కషన్ చేసిన తర్వాత అది నాకేం చెప్పిందంటే ఎక్కువ పని చేసిన వల్ల ఎవరు వీక్ అవ్వరు, స్ట్రాంగ్ అవ్వరు.
మంచిగా తినాలి. దాని తర్వాత ఎక్కువ పని చేయాలి. అప్పుడు మన బోన్స్‌కి మనం తినే వాటన్నిటిది పడుతుంది. అప్పుడు మనం గట్టిగా అవుతాము అని చెప్పిందనమాట. ఓకే, మంచిదయిందిరా బాబు అనిపించింది. దాని తర్వాత కుషాల్‌కి నేను ఒక సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేశాను. నేను నన్ను ఎందుకు కొద్దిగా పనిష్ చేసుకుంటానో నాకే తెలీదు. హాయిగా ఆడ ఆడుకుంటూ ఇంట్లో తిరుగుతూ కింద పార్క్‌లో ఆడుకుంటూ ఉండేవాడు. లేదు, ఎళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, యూ విల్ ఎంజాయ్ ఇట్ అని చెప్పి సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేశా. జాయిన్ చేసినప్పుడు వచ్చేసి మస్తు హ్యాపీగా జాయిన్ చేశా. జాయిన్ చేశాక నాకు అర్థమైంది, నేనే రెడీ చేయాలి, నేనే తీసుకెళ్ళాలి, నేనే తీసుకురావాలి. ఓరి బాబు! ఈ పనులన్నీ ఇప్పుడు నేను చెయ్యాలా అనేసి ఐఎమ్ సో ఫనీ అనిపించింది అనమాట. అబ్బా! శాంతిగా ఉండేదాన్ని. కెలుక్కోవడం అంటే ఫస్ట్ నేను అనుకున్నా. బట్ స్టిల్ మీలో ఎంతమంది పనస పిక్కలతో కూర చేసుకుంటారు? ఈ కూర ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ వచ్చేసి మిక్స్ వెజిటేబుల్స్ అన్ని కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టి తీసేయాలన్నమాట. తర్వాత మనం ఒక మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మసాలా షూట్ చేయడం మర్చిపోయా. ఒక మిక్సీ తీసుకుని ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, దాని తర్వాత ఏంటి కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కారం, బియ్యం పిండి, నువ్వులు మీ ఎక్సెప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేదంటే వదిలేయచ్చు. ఆవాలు, కొద్దిగా ఒక 2 గింజలు ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా ఏదైతే ఉందో అది అలా యమ్మీ స్మెల్ వస్తుందన్నమాట. ఆ మసాలా అన్నది ఈ మొక్కలన్నిటికీ మంచిగా పట్టించండి. దాని తర్వాత పెన్నం ఒకటి మంచిగా వేడి చేసుకుని దాని నిండా కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది నార్మల్ ఆయిల్ కన్నా. సో వచ్చేసి నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ బాయిల్ చేసినప్పుడు కూడా ఉప్పు యాడ్ చేసాం, అండ్ మసాలా గ్రైండ్ చేసినప్పుడు కూడా ఉప్పు యాడ్ చేసాం, అయినా అది సరిపోలేదన్నమాట. అంటే నేను చాలా తక్కువ మసాలా, తక్కువ ఉప్పు వేసినట్టున్నాను. అండ్ వెజిటేబుల్స్ మరీ ముద్దలా చేసేయకూడదు. 1 విజిల్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మొత్తం ప్రెషర్ పోయే వరకు కూడా నేను ఉంచాలి. ఒక విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ని నేను కొద్దిగా బలవంతంగా తీస్తాను. అప్పుడు ఏంటంటే యూ గెట్ దట్ లిటిల్ క్రంచ్ అనమాట. కాలీఫ్లవర్ కొరుకుతున్నప్పుడు లేదా పపాయ కొరుకుతున్నప్పుడు యూ గెట్ దట్ లిటిల్ క్రంచ్. సో ఒక మంచి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఐరన్ ప్యాన్ తీసుకుందాం అనుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. బట్ మీ దగ్గర మంచి ఐరన్ ప్యాన్ ఉండాలన్నమాట. మంచిగా లైక్ సీజన్డ్ అయ్యి ఉన్న ఐరన్ ప్యాన్లో అయితేనే మంచిగా వస్తుంది. లేదంటే ఇది మొత్తం వెళ్ళి దాన్ని అంటి కూర్చుంటుంది. అప్పుడు మీకు చొక్కాలు కనిపిస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఎందుకు అన్ని తిప్పలు అనుకుంటే మంచిగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసేయండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్నట్టుగా అంటుకుంటుంది, చాలా అంటుకుంటుంది, అందుకోసం యూస్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా వెజిటేబుల్స్ అన్ని స్ప్రెడ్ చేయండి. లైక్ ఒకదానికొకటి అంటిస్ ఉన్నట్టు కాకుండా కొద్దిగా దూరంగా స్ప్రెడ్ చేస్తే ప్రతిదీ మంచిగా ఏగుతుంది అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కొద్ది క్వాంటిటీలో ట్రై చేయండి. ఎందుకంటే మన తెలుగు పీపుల్కి ఎక్కువ ఆవాల మసాలా అన్నది అంత నచ్చకపోవచ్చు. ఐ డోంట్ నో మీకు నచ్చుతుందో లేదో. ఇది మన లంచ్ అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్, పెసరపప్పు, అన్నం ఇవన్నీ అనమాట. హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం బాగా అనిపించింది అనుకుంటున్నా. మరో వీడియోతో రేపు కలుస్తా. బాయ్.